నమస్తే. ఈ మధ్యకాలంలో దేశంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా హిందూ గుళ్ళకు సంబంధించిన అంశం అలాగే హిందువులకు సంబంధించిన చాలా సమస్యలు కూడా ప్రధానంగా బయటకు వస్తున్నాయి. జిహాద్, లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్ అంటూ కూడా చాలా వరకు కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శశిధర్ గారు ఉన్నారు, విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి. సార్, ఈ మధ్యకాలంలో బాలాపూర్లో కూడా ఒక పెద్ద సభ నిర్వహించారు. ఎట్లా స్పందన వచ్చింది? ప్రధానంగా సభ ఉద్దేశాన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకువెళ్దాం అనుకుంటున్నారు? వేలాది మంది స్వచ్ఛందంగా ధర్మరక్షణ సభకు తరలి వచ్చారు. మేము ఒక దగ్గర ఒక వెహికల్ అరేంజ్ చేయలేదు. వర్కింగ్ డే, మిట్ట మధ్యాహ్నము, కనీసం మంచినీటి వ్యవస్థ కూడా మేము ప్రాపర్గా చేయలేకపోయినాం. అంతమంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చిండ్రు. భాగ్యనగరంలో ఉన్నటువంటి బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లిం చొరబాటుదారులను అరెస్ట్ చేసి వెనక్కి పంపాలనేటువంటి డిమాండ్ తోటి మేము ప్రజల్లో విస్తృతమైనటువంటి ప్రచారం కలిగించినాం. ఎవరి బాధ్యత ఏంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, ప్రజలుగా మనం ఏం చేయాలా, అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది, ఈ అవగాహన జాగృతం మేము చేయగలిగినాం ఈ సభ ద్వారా. ఎందుకనంటే ఈరోజు నగరంలో లక్షలాది మంది రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులు నిండిపోయినారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు నువ్వు తినే తిండిలో కల్తీ కలుపుతున్నారు, నీ శరీరం లోపల జిహాదు చేస్తున్నారు. నువ్వు సంపాదించుకున్నటువంటి ఆస్తులు రేపు మేము డెమోగ్రఫీ మారుస్తాము, పాపులేషన్ మారుస్తాము, కాబట్టి నీకు భవిష్యత్తు మీది కాదు అని నీ యొక్క ఆర్థికపరమైనటువంటి జిహాదు, డెమోగ్రఫీని మార్చేటువంటి జిహాదు, పాపులేషన్ పెంచుకొని రాజ్యాన్ని చేతబట్టుకునేటువంటి ఇస్లాం రాజ్యం చేస్తామని అంటున్నారు 2047 వరకు. ఈ రకమైనటువంటి కుట్రలకు ఇవాళ ఈ చొరబాటుదారులు కారణమవుతూ ఉన్నారు. ఇది ఇప్పుడే కాదు, 1930 ప్రాంతం నుంచి కూడా హైదరాబాద్ సంస్థానాన్ని ఉస్మానిస్తాన్ అనేటువంటి ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని నాడు నిజాం కాసిం రజ్వీ కలలుగా అన్నాడు. ఈరోజు కూడా రజాకార్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఆ యొక్క ఎజెండాను ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ మతపరమైనటువంటి జనాభా పెంచాలి, అందులో భాగంగానే చొరబాటుదారులను ప్రత్యేకంగా వాళ్ళు ఎన్కేసుకు వస్తున్నారు. తర్వాత ఇవాళ డ్రగ్ జిహాద్ నడుస్తుంది. పిల్లల భవిష్యత్తు మంట కలుపుతున్నారు, మానవ వనరులను నిర్వీర్యం చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాదు భాగ్యనగరం అని అంటే ఐటీ హబ్ అనేది, ఇవాళ ఐటీ హబ్ విశ్వనగరం, ఇవాళ డ్రగ్ హబ్గా మార్చేసిండ్రు. మన పిల్లల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. లవ్ జిహాద్ నడుస్తుంది, మన ఆడపిల్లలకు భవిష్యత్తుతో ఆట ఆడుకుంటున్నారు. కల్చరల్ జిహాద్ నడుస్తుంది, రోజుకొక దేవాలయం మీద దాడి చేస్తున్నారు. ఓటు జిహాద్ నడుస్తుంది, ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేస్తూ ఉన్నారు. ఈ రకంగా అన్ని రూపాల్లోపట ఇవాళ జిహాద్కు తెరలేపిర్రు ఈ చొరబాటుదారులు. కాబట్టి వీళ్ళను కూకటి వేళ్లతోటి పెకిలించేస్తేనే మన భవిష్యత్తు, మన నగర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన ఆస్తుల భవిష్యత్తు క్షేమంగా ఉంటుంది. అందుకే మేము ధర్మరక్షణ సభ అన్నాం. ధర్మాన్ని నువ్వు రక్షించుకుంటేనే ఆ ధర్మం నేను కాపాడుతుంది. సార్, రోహింగ్యాల అంశం మీరు తెరపైకి తీసుకొచ్చున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఏమంటుందంటే, ముందు బంగ్లాదేశ్ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు, విదేశాల నుండి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు కట్టడి చేయట్లేదు, చర్యలు తీసుకోవచ్చు అని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. దానికి ఇది అవగాహన లేకపోవడము, రాజకీయ విమర్శల కోసం దేశ భవిష్యత్తును విస్మరించడం. మంచి ప్రశ్న అడిగినరు. ఒకటి, ల్యాండ్ ఆర్డర్ సమస్య ఎవరు డీల్ చేయాలి? రోజువారీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది. బాలాపూర్లో ఉన్నటువంటి 6,993 మందిని కేంద్రానికి ఎవరు అప్పచెప్పాలి? రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పాలి. మొదటి దశలో చొరబాటుదారులను గుర్తించి వాళ్ళను డిటెక్ట్ చేసి డిటెన్షన్ చేయడం, అంటే ఒక డిటెన్షన్ సెంటర్స్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. తర్వాత వాళ్ళని డిపోర్ట్ చేయడము కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. మొదటి 2 దశల లోపల చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. ఈరోజున అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి ఇక్కడ తెలంగాణలో చేయడానికి మీకు వచ్చిన నొప్పేంది? ధర్మరక్షణ సభ పెట్టుకుంటామంటే మీరు అడ్డుకోవడానికి పర్మిషన్ల పేరు మీద ఆటంకాలు కలిగించి నానా హంగామా చేసిర్రు. మరి అదే బాలాపూర్ లోపల మేము గుర్తించినాము అని మీరు చెప్పిన లెక్కనే రాష్ట్ర హైకోర్టుకు చెప్పిన లెక్క ఎందుకు మరి డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తలేరు? అక్రమంగా చెరువులు కబ్జా చేసుకొని ఎట్లా రోహింగ్యా కాలనీలు, బంగ్లాదేశ్ కాలనీలు ఎట్లా వచ్చినాయి? ఇది మేము అడుగుతున్నాం. దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయం లోపల మీరు సంతుష్టికరణ రాజకీయాలకు తలొగ్గకండి, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. మేము అందుకే రాజకీయాలతోటి ముడిపెట్టి మాట్లాడతలేము. తర్వాత అధికారుల లోపల కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం. మేము చాలామందితో మాట్లాడినాం.
ఐక్యరాజ్యసమితి గుర్తింపు కార్డు ఉన్నది కదా అనేటువంటి ఆలోచన. అసలు చట్టాలు అమలు చేయాల్సినటువంటి వాళ్ళు మీకు కనీసం ఆ చట్టాలు ఏ చట్టాలు అమల్లో ఉన్నాయనేటువంటి విషయం కూడా మీకు తెలియకపోతే ఇది బాధపడాలనా లేకపోతే పరిస్థితి ఎక్కడికి నెట్టేయబడుతుందో అభద్రతకు లోను కావాలన్నా అర్థమైతలేదు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ద్వారా ఎవడైతే చొరబాటుదారుడు గుర్తింపు కార్డు పొందినా అని చెప్పుకుంటున్నాడో ఈ గుర్తింపు కార్డు పొందినటువంటి వాటికి భారత ప్రభుత్వం అఫీషియల్గా ఆ గుర్తింపు కార్డును గుర్తించలేదు. ఇది నెంబర్ 1. 1951 రిఫ్యూజీ కన్వెన్షన్ మీద కానీ 67 రిఫ్యూజీ ప్రోటోకాల్స్ మీద కానీ భారతదేశం సంతకం పెట్టలేదు. ఇక్కడ భారతదేశంలో ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం శరణార్థి అనేటువంటి దానికే అవకాశమే లేదు. ఇక్కడ ప్రాపర్ డాక్యుమెంట్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వాడల్లా ప్రతి ఒక్కరు కూడా చొరబాటుదారుడే. ఏ చట్టము శరణార్థిని గుర్తించలేదు భారత చట్టాలు. యాజ్ ఆన్ టుడే మనం ఈ రోజున మీరు నా వాయిస్ రికార్డ్ చేస్తున్న రోజు వరకు కూడా భారత చట్టాల ప్రకారము ఎవ్వడు కూడా శరణార్థి కాడు, అందరు కూడా చొరబాటుదారులే. వీళ్ళని అరెస్ట్ చేసి వెనక్కి పంపాలి. ఈరోజు అరెస్ట్ చేసి వెనక్కి పంపమంటున్నాం. ఇవాళ ఈ సమస్య ఈరోజు వచ్చింది కాకపోవచ్చు, మీరు అన్నట్టు 2009 నుంచి 2007 నుంచి ఇవాళ ఎందుకు పెట్టలేదు రిఫ్యూజీ దాని మీద సంతకం కూడా పెట్టకపోవడానికి 1951లోనే భారత ప్రభుత్వం తన యొక్క విధానాలను స్పష్టం చేసింది. మీరు మంచి ప్రశ్న అడిగారు, క్లియర్గా చెప్తున్నా. నేను ఎందుకంటే మనం అందరికీ ఇంత అన్నం పెట్టిన మీ ప్రపంచంలో ఎవడు ఇంత పీడనకు గురైనా ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడ్డా అన్నం పెట్టింది భారతదేశమే. మొన్న కూడా చూడలేదా మనం కరోనా వస్తే మిగతా అభివృద్ధి చెందిన దేశాలన్నీ ప్రపంచంలో మనుషుల ప్రాణాల మీద వ్యాపారం చేసుకోవాలి, దోపిడీ చేయాలనుకుంటే అనేక దేశాలకు ఉచితంగా కరోనా పంపినటువంటి అమ్మతనం చాటుకున్న దేశం మనది. కానీ రిఫ్యూజీ కన్వెన్షన్ను మనం ఎందుకు తిరస్కరించినామంటే మనది వేలాది కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి సరిహద్దు ఉన్నటువంటి దేశం. దేశం విడిపోయేప్పుడు కూడా రాత్రికి రాత్రి కేకును వంచినరు. దౌర్భాగ్యం ఇది. ఈ దేశాన్ని ఏలినటువంటి నేతలు కనీసం ఒక భవిష్యత్తు ప్రమాదాలను కూడా గుర్తించకుండా జనరల్ ఇవాళ మనం జిల్లాల సరిహద్దులు ఎంచుకుంటాం. ఎట్లా ఎంచుకుంటాం? ఒక నది బార్డర్ను, లేకపోతే ఇప్పుడు ఇవాళ ఈ జిల్లాకు ఆ జిల్లాకు బార్డర్ ఉందంటే మధ్యన ఏదో నదో, ఇప్పుడు మహబూబ్ నగర్కు లేకపోతే కర్నూలుకు బార్డర్ ఏదో వస్తుంది, ఒక నది వస్తుంది. కానీ రాత్రికి రాత్రి కేకును వంచిరి దేశం భూభాగాలను. భారతదేశం 1951లో ఇవన్నీ కూడా విషయాలు ఐక్యరాజ్య సమితికి చెప్పింది. మాది సుదీర్ఘ వేలాది కిలోమీటర్లు ఉన్నటువంటి సరిహద్దు, మాది విభిన్నమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే డెమోగ్రఫీ చేంజ్ కారణంగా మా దేశం 3 ముక్కలైంది. భవిష్యత్తు లోపల రిఫ్యూజీస్ పేరు మీద చొరబాటు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము రిఫ్యూజీ కన్వెన్షన్ మీద మేము సంతకం పెట్టము అని చెప్పింది. చెప్పిన తర్వాత ఈ రోజున ఎట్లా జరుగుతున్నాయి? ఇవాళ మనం బంగ్లాదేశ్ నుంచి చొరబాటు ఎట్లా వస్తున్నాయి? ఇప్పటివరకు కంచెలేదు. మొన్నటి వరకు కూడా 70 సంవత్సరాలు ఏలినటువంటి నేతలు కనీసం బార్డర్లో కంచేయలేదు. నది అక్కడి నుంచి ఇక్కడికి దాటేసేసి వాడు అర్ధరాత్రులు లేకపోతే కొంచెం పోలీసులు గస్తీ అటు ఇంకో దిక్కు పోయి మూవ్మెంట్ అయినప్పుడు దాటేస్తున్నాడు, వాడు ముందుకు వచ్చేస్తున్నాడు. బీఎస్ఎఫ్ చట్ట పరిధి పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు సోకాళ్ళు సెక్యులర్ రాజకీయాలు అడ్డం తగిలిన కేంద్రం మా పరిధిలోకి చొచ్చివస్తుంది అని మనం చూస్తాం. ఎన్ఐఏ యాక్ట్ వచ్చినప్పుడు కానీ లేకపోతే బార్డర్లో బీఎస్ఎఫ్ పరిధి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసినప్పుడు బీఎస్ఎఫ్ పరిధి పెంచితే మా రాష్ట్రాల హక్కులను లాగేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. ఇదే ఫెడరల్ సిస్టమ్ స్ఫూర్తికి విరుద్ధం అన్నారు. మమతా బెనర్జీ ఇప్పటికీ మొన్న హోంమంత్రి స్వయంగా చెప్పిండు, ఇప్పటికీ బార్డర్ లోపల ఫెన్సింగ్ వేయడానికి కూడా ల్యాండ్ ఇవ్వలేదు. బీఎస్ఎఫ్ పరిధి 15 కిలోమీటర్లు ఉంటుంది. ఒకసారి ఆ చొరబాటు దాడు ఏదో ఒక రూపం లోపల కళ్ళు కప్పి ప్రవేశించి 15 కిలోమీటర్లు దాటేసి వస్తే వాడు రాష్ట్రాల చట్టాల పరిధిలోకి వచ్చేస్తున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళను అరెస్ట్ చేయడం లోపల వెనుకడుగేస్తున్నాయి. అందుకే బీఎస్ఎఫ్ పరిధి 50 కిలోమీటర్లు పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలా కాలం సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది ఈ దేశం లోపల. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు చెప్పాలి, ఇప్పుడు ప్రస్తుతం మన ఐటీ భవిష్యత్తును, మన భాగ్యనగర్ భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును అనేక రూపాల్లోపటికి ప్రమాదంలోకి నెట్టేస్తున్నటువంటి ఈ విషయం మీద మీరు జాతి ప్రయోజనాలు ముఖ్యమా, రాజకీయ విమర్శలు ముఖ్యమా తేల్చుకోవాల్సింది వాళ్ళే. ప్రజల లోపల స్పందన ఉంది. మొన్న బాలాపూర్ లోపల రాజకీయాలకు అతీతంగా మా సభకు తరలి వచ్చారు. గ్రామానికి మేము తీసుకెళ్ళిపోతున్నాం.
మాతోటి కలిసి రాకుండా రాజకీయాలు చేయాలనే ఆలోచనతో రాజకీయాలు చేసేటువంటి వాళ్ళ పునాదులు కూడా చొరబాటుదారులతోటి కలిసి వాళ్ళ పునాదులు కూడా కదులుతాయి. మేము ఈరోజు కూడా చెప్తున్నాం, గణేష్ సేన ఆధ్వర్యం లోపల రాజకీయాలకు అతీతంగా మేము ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళబోతున్నాం. అందరినీ స్వాగతిస్తున్నాం. మాకు రాజకీయాలతో సంబంధం లేదు, కానీ దీన్ని రాజకీయాలు చేస్తే మాత్రం మీ పునాదులు కూడా కదులుతాయి. మొత్తంగా మాకు రాజకీయాలకు సంబంధం లేదు, కానీ భాగ్యనగర్ భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు అయితే మాత్రం రాజకీయ అతీతంగా మాత్రం చర్యలు తీసుకోవాలి, ధర్మరక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జిహాద్ పేరుతో మాత్రం లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్, కల్చరల్ జిహాద్ ఇలా రకరకాలుగా మాత్రం హిందువులు అయితే మాత్రం ఇబ్బంది పెట్టే చర్యలు అయితే చేస్తున్నారు. ఇప్పటికైనా ఇస్లామిక్ రాజ్యమే స్థాపన లక్ష్యంగా కొందరు పావులు కలుపుతున్నారు. అలాంటి కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది, అలాగే హిందువులపై ఉంది. అందుకోసమే ధర్మరక్షణ సభ బాలపూర్లో పెడితే వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. ఆ స్ఫూర్తితో గ్రామాన్న భవిష్యత్తులో ఇక మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కూడా షెజ్దార్ గారు చెప్పిన సందర్భం అయితే కనిపిస్తోంది. కెనోపసం మసవంతో సతీ దిశ టీవీ, హైదరాబాద్.